హలో. ఈరోజు ఒక్కరోజే 2 సినిమాలు చూసాను నేను. మ్యాట్నీకి ఒక సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది, అంటే స్కూల్ స్టాఫ్తో వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ షోకి మాత్రం నా విల్లింగ్నెస్తో నేను ఇష్టపడి ఓ సినిమాకి వెళ్ళాను. మ్యాట్నీకి వెళ్ళిన సినిమా మత్తు వదలరా పార్ట్ 2. జనరల్గా యంగ్ జనరేషన్కి నచ్చొచ్చు. మా స్టాఫ్లో కూడా చాలామంది నచ్చినట్టు ఉంది. అంటే నేను ఒపీనియన్ అడగలేదు. సినిమా చూసేటప్పుడు చాలా సీన్లకి వాళ్ళు నవ్వుతున్నారు. అంటే ఆ సినిమా వాళ్ళకి కాస్త కూస్త నచ్చిందని అర్థం. నా వరకు నాకు మాత్రం పర్టికులర్గా ఈ పర్టికులర్ సీన్లో బాగా నవ్వు వచ్చిందంటూ ఏం లేవు. 1 లేదా 2 సీన్లు జస్ట్ అలా క్యాజువల్గా ఏదో జస్ట్ కామెడీ అనిపించింది అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే ఫస్ట్ షోకి నా విల్లింగ్నెస్తో ఒక సినిమాకి వెళ్ళాను. అదే సత్యం సుందరం సినిమా. నాతో పాటు థియేటర్లో దాదాపుగా ఒక 50 మంది ఉండి ఉంటారు. నాకు తెలిసి నాకు తప్ప ఇంకెవరికి సినిమా నచ్చలేదు. కుర్రోళ్ళు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ కామెంట్లు, నిద్ర వచ్చేసింది, పొడిగిండిపోయాము, ఇదే సినిమా రా, సీరియల్ లాగా ఉంది, ఇలా రకరకాల మాటలు చెప్పారు. కానీ నా వరకు నాకు మాత్రం సినిమా అనేది ఒక కల్ట్ క్లాసిక్, ఎక్స్ట్రాడినరీ ఫిల్ము, కంప్లీట్గా ఎమోషన్. అంటే అసలు సినిమా అనకూడదు దాన్ని, జీవితమే సినిమాలో నాకు తెలిసి చూపించాడు అందులోన. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అయితే ఈ సినిమా నచ్చాలి అంటే కాస్త అనుభవం ఉండాలి. ఐ మీన్ 15, 20, 25, 30 సంవత్సరాల లోపు ఎవరికి కూడా సినిమా నచ్చే అవకాశం లేదు. ఒకవేళ మీకు బలగం అనే సినిమా రిలీజ్ అయింది కదా ఈ మధ్యన, బలగం సినిమా మీకు నచ్చినట్లయితే ఈ సినిమా నచ్చడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. ఓ పాట లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి తప్ప పాటలు, డ్యాన్స్లు, కొరియోగ్రఫీలు, లేకపోతే ఫైట్లు, ఛాలెంజ్లు, తొడగొట్టుకోవడాలు ఇవేం లేవు. కంప్లీట్గా చాలా ఫ్లాట్గా, నీట్గా, క్లీన్గా, ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడగలిగినటువంటి చిత్రం. అయితే మీ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మీ పిల్లలకు కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కానీ సినిమా అర్థం కాకపోవచ్చు అంటే అర్థం అవుతుంది కానీ నచ్చకపోవచ్చు. కానీ 30 సంవత్సరాలు పైబడి బేసిక్ హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ బాండింగ్ గురించి, అలాగే ఎమోషన్కి ఈజీగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరికైనా సరే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే ఎప్పుడు తెల్లారుద్దా మళ్ళీ ఇంకో షోకి వెళ్దామా అని అడిగానే ఉంది. మీలో కూడా కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా అయితే ఒకసారి చూడవచ్చు హ్యాపీగా. రైట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.